హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చారు పొడి చేసుకోబోతున్నాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి కాస్త ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ధనియాల్ని ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. ఆ కడాయిలోకి చెక్క పువ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు వేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని మెంతులు తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త మిరియాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మిరియాలు ఫ్రై చేసుకున్న కడాయిలోకి జీలకర్ర వేసుకొని జీలకర్రని కూడా ఫ్రై చేసుకోవాలి. జీలకర్రని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఎండిన కరివేపాకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దానినంతా మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత దానినంతా జల్లెడి పట్టుకోవాలి. జల్లెడి పట్టుకుంటే మనకి నున్నగా ఉండేది పొడి వస్తుంది. అంతే గాయస్, ఇవాళ మన చారు పొడి